అంత కలలా ఉంది. నిన్నటిదాకా అమ్మ చెంగు పట్టుకుని తిరిగిన జ్ఞాపకాలు అలానే ఉన్నాయి. అమ్మ అప్పగింతల్లో ఏడ్చిన క్షణం కూడా గుర్తుంది. ఇప్పుడు నేనే అమ్మని కాబోతున్నాను. ఇదంతా కొత్తగా ఉంది, కానీ గర్వంగానూ ఉంది. Twinkle, twinkle, little star, how I wonder what you are. ఏయ్, ఎవరు నువ్వు? నేనెవరో తెలీదా? శ్రీ, నీ కడుపులో ఉన్న బిడ్డకి ఫ్రెండ్ని. తను బయటికొచ్చాక ఆడించే బొమ్మని. ఓహో అలాగా. మరి నువ్వు బేబీ పుట్టాక కదా రావాలి. ఇప్పుడే మా ఇంటికి ఎందుకొచ్చావు? నేనొక్కదాన్నే కాదు, నాతో పాటు ఇంకా చాలా వస్తాయి. శ్రీ, ఏంటిది? అప్పుడే బొమ్మలు ఎవరైనా కొంటారా? అందరి సంగతి నాకు తెలీదు. నా బిడ్డ నాకు స్పెషల్. అందుకే ముందు టెడ్డీ బేర్, ఆ తర్వాత బార్బీ బొమ్మలు, కార్లు, బస్సులు, చివరికి 3 చక్రాల సైకిల్ కూడా కొనేసి స్టాక్ పెట్టేస్తాను. కడుపులో ఉన్న బిడ్డకి 3 చక్రాల సైకిల్ ఎవరైనా కొంటారా? నేను కొంటాను. చూడరా, నేను నీకు బొమ్మలు కొంటానంటే మీ అమ్మ వద్దంటోంది. లోపల నుంచి ఒక కిక్కి. మన బేబీ కిక్స్ ఇవ్వడానికి ఇంకా చాలా టైం ఉంది గాని నువ్వు ముందువి వెనక, వెనకవి ముందు చేయకు. సరే, అది కిక్కిచ్చే వరకు నేను కిస్సులు ఇస్తాను. నీ అల్లరాపో, సరిగా కూర్చో. సరే వేదా, ఈ ఫీలింగ్ ఏంటో చాలా కొత్తగా ఉంది. నిన్నటి వరకు నేను మా అమ్మ నాన్నకి బిడ్డని, ఇప్పుడు నాకే ఒక బిడ్డ రాబోతోంది. థ్యాంక్ యూ వేదా. అమ్మని కాబోతున్నానంటే గర్వంగా ఉంది. అదే టైంలో ఫస్ట్ డెలివరీ కాబట్టి టెన్షన్గానూ ఉంది. టెన్షన్ ఎందుకు వేదా? నీకు సపోర్ట్గా నేనుంటాను కదా. కరెక్టే శ్రీ, నీ ఆనందం, ఉత్సాహం నన్ను అన్నీ మర్చిపోయేలా చేస్తున్నాయి. ఈ ఫస్ట్ డెలివరీ టెన్షన్ కూడా నీ సపోర్ట్తో మర్చిపోతానేమో. కానీ నాకు కొన్ని టెన్షన్స్ ఉన్నాయి వేదా. నిన్ను, నీతో పాటు నీ కడుపులో ఉన్న నా బిడ్డని కూడా కాపాడుకోవాలి. ఇంత ఆనందంలో కూడా ఏ క్షణాన ఏమవుతుందో అన్న భయం కూడా అలానే ఉంది. శ్రీ, అలాంటి అనుమానాలు ఏం పెట్టుకోకు. ఈ ఇంట్లో మనకంత శత్రువులెవరూ లేరు. నువ్వన్నీ చాలా తేలిగ్గా తీసుకుంటున్నావు వేదా. బిజినెస్కి సంబంధించి ఎంత నష్టం వచ్చినా భరించగలను, కానీ నా బిడ్డకి ఏదన్నా అయితే మాత్రం నేను భరించలేను. రిలాక్స్ శ్రీ, అలాంటివేవీ జరగవని చెప్పాను కదా. అయినా నువ్వు అనుక్షణం నాతోనే ఉంటున్నప్పుడు ఎలాంటి చెడు జరగదు. ఉండు శ్రీ, బెడ్షీట్ సరి చేస్తాను, పడుకుందు గాని. నువ్వు అలాగే కూర్చో, అవన్నీ నేను చేస్తాను.
ఇక్కడ పడుకో. వద్దు శ్రీ, ఇవన్నీ ఎందుకు? ఇప్పుడు నువ్వు ఒక్కదానివే కాదు, నీ కడుపులో నా బేబీ ఉంది. ఇద్దరి బాధ్యత నాదే. పడుకో. పెన్సిల్ బాక్స్ ఎక్కడ పెట్టుకున్నాను? ఇదిగో ఇక్కడుంది. అమ్మమ్మ, ఈరోజు ఏంటో తెలుసా? ఈరోజా? ఈరోజు బుధవారం కదా. అయ్యో కాదు. కాదా? అయితే ఖచ్చితంగా మంగళవారం అయి ఉంటుంది. ఏం కాదు, నువ్వు అన్నీ మర్చిపోతున్నావు. అవునమ్మా, ఈ మధ్య మతిమరుపు వచ్చేసింది, అన్నీ మర్చిపోతున్నాను. అదేంటో నువ్వే చెప్పొచ్చు కదా. వేద అత్త, ఈరోజు చాలా స్పెషల్. అదేంటో చెప్పుకో చూద్దాం. అవును, ఈరోజు ఒక స్పెషల్ ఉంది. అమ్మయ్యా, ఈరోజు స్పెషల్ ఏంటో నీకైనా తెలిసింది. ఐఎమ్ సో హ్యాపీ. అమ్మమ్మ, నువ్వు నిజంగానే ఓల్డ్ అయిపోయావు. ఈరోజు స్పెషల్ ఏంటో అత్త చెప్తుంది చూడు. నాకంతా తెలుసు. ఈరోజు అమ్మమ్మ గుత్తి వంకాయ కూర చేసింది, అదే ఈరోజు స్పెషల్. పోండి, నేను మీ ఇద్దరు జట్టు లేను. ఏ ఎందుకు? మీ నన్ను పట్టించుకోవటం లేదు. పట్టించుకోకపోవడం ఏంటి మోక్ష? అసలేం జరిగింది? అది కూడా నేనే చెప్పాలా? నేను స్కూల్కి వెళ్ళిపోతాను. 1 ఇయర్ తర్వాత అమెరికా కూడా వెళ్ళిపోతాను. అసలు ఈరోజు స్పెషల్ ఏంటో చెప్పు మోక్ష. నేను చెప్పను, మీరే తెలుసుకోవాలి. హ్యాపీ బర్త్డే మోక్ష. థ్యాంక్ యూ అత్త. హ్యాపీ బర్త్డే మోక్ష. థ్యాంక్ యూ అమ్మమ్మ. థ్యాంక్స్ అత్త. అంటే నా బర్త్డే నీకు గుర్తుందన్నమాట. నీ పుట్టినరోజు అత్తకే కాదు, ఇంట్లో అందరికీ గుర్తుంది. సరదాగా నిన్ను ఆట పట్టించాం అంతే. మోక్ష, సాయంత్రం నీకోసం సర్ప్రైజ్ గా పార్టీ అరేంజ్ చేసాం. థ్యాంక్స్ అత్త. నేను స్కూల్కి వెళ్ళనా? వెళ్ళిరా, నువ్వు వచ్చేసరికి ఏర్పాట్లన్నీ గ్రాండ్ గా చేసుంచుతాం. థ్యాంక్ యూ అత్త. వేద అత్త, ఈరోజు ఈవినింగ్ తొందరగా రావాలి. నా బర్త్డే ఏర్పాట్లన్నీ నువ్వే చూడాలి. ష్యూర్ తల్లి. బాయ్ అత్తయ్య. బాయ్ అమ్మమ్మ. బాయ్. వేదా, నువ్వెక్కడికి వెళ్తున్నావమ్మా? అదేంటత్తయ్య, ఆఫీస్కి టైం అయింది కదా, బయలుదేరుతున్నాను. అది కాదు వేదా, ఈ టైంలో నువ్వు కష్టపడకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకోవడం బెటర్. లేదత్తయ్య, ఇంట్లో ఉంటే నాకేం తోచదు. ఆఫీస్లో కూడా చాలా వర్క్ పెండింగ్ ఉంది. నేను భయపడేది కూడా అదే వేదా. ఆఫీస్కి వెళ్ళి పనిచేయడం మొదలు పెడితే నిన్ను నువ్వే మర్చిపోతావు. నా మాట విని 2 రోజులు ఇంట్లోనే ఉండమ్మా. అత్తయ్య, నా బిజినెస్ ఇప్పుడే స్టార్ట్ అయింది. వెనుకుండి సాయం చేసేవాళ్ళు కూడా ఎవ్వరూ లేరు. శ్రీని చూడమందామంటే తను ఆల్రెడీ వర్క్లో బిజీగా ఉన్నాడు. అందువల్ల నేనే వెళ్ళి చూసుకోవాలి. నిజమే వేదా, బిజినెస్లో నీకంటూ ఒక స్థానం సంపాదించుకుందామని ప్రయత్నిస్తున్నావు.
ఇప్పుడు నెల తప్పావమ్మా. మొదటి రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి. టైంకి భోంచేసి రెస్ట్ తీసుకోవాలి. బరువు పనులు చేయడం గాని మానసికంగా టెన్షన్ పెట్టుకోవడం గాని చేయకూడదు. లేదత్తయ్య, అలాంటి పనులేమీ చేయను. మీరు చెప్పినట్టే చాలా జాగ్రత్తగా ఉంటాను. అత్తయ్య, మీరేం కంగారు పడకండి. మీరు ఎటువంటి తప్పులు చేయరని నేను నమ్ముతున్నాను. శ్రీ ఎందుకో కన్ఫ్యూజన్లో ఉన్నాడు. నేను ఆ కన్ఫ్యూజన్ ఏంటో తెలుసుకుంటాను. థ్యాంక్స్ వేద. వేద, ఆఫీస్కి టైం అవుతుంది, త్వరగా రా. వస్తున్నాను శ్రీ. అత్తయ్య, మీరు మనసులో ఏం పెట్టుకోకండి. వస్తాను అత్తయ్య. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ మేడం. Thanks. మేడం. కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ. మాలిని, నువ్వు నా క్యాబిన్లోకి రా. కూర్చో మాలిని. నీ ఉద్దేశం ఏంటి మాలిని? ఇదేమైనా స్కూల్ అనుకున్నావా? ఈ స్కూల్ నచ్చకపోతే వేరే స్కూల్లో చేరడానికి? ఇలా సడన్ గా నాకు నచ్చలేదు మానేస్తాను అంటే మేనేజ్మెంట్కి ఎంత కష్టమో ఆలోచించావా? అసలైనా జాబ్ ఎందుకు మానేయాలనుకుంటున్నావు? అవన్నీ నేను లెటర్లో రాశాను వేదా. ఒకసారి లెటర్ చదివి వినిపించు. ఇలా ఇవ్వు. వేద మేడం గారికి, నేను మీ కంపెనీలో జాబ్ రిజైన్ చేయదలుచుకున్నాను. దీనికి కారణం కార్తిక్. తను నేను చేసిన ప్రతి పనిని తప్పుపడుతున్నాడు. నేను సరదాగా మాట్లాడినా పట్టించుకోవట్లేదు. ఎవరి మీద కోపాన్ని నా మీద చూపిస్తున్నాడు. నేను చేయమన్న పనిని చెయ్యడం లేదు, వద్దన్న పనిని చేస్తున్నాడు. మొదట్లో కార్తీక్ ఇలా ఉండేవాడు కాదు, ఇప్పుడు చాలా మారిపోయాడు. నన్ను కనీసం పట్టించుకోవట్లేదు. అందుకే నేను జాబ్ మానేస్తున్నాను. నోట్, కార్తీక్ వచ్చి బతిమాలినా నేను మళ్ళీ జాబ్లో జాయిన్ అవ్వను. ఇట్లు యువర్ సిన్సియర్లీ మాలిని. అసలు ఈ లెటర్లో ఏముంది? కార్తీక్ అలా చేశాడు, ఇలా చేశాడు, నన్ను అలా అన్నాడు, ఇలా అన్నాడు. కార్తీక్ ఇబ్బంది పెట్టడం వల్లే జాబ్ మానేస్తున్నాను. ఏంటిదంతా మాలిని?
నాకు అర్థమైంది ఏంటంటే నువ్వు జాబ్ మానేయడానికి ఒకే కారణం కార్తీక్, అవునా? అవును వేద, తను నన్ను అస్తమానం ఏదో ఒకటి అంటూ ఉంటాడు. అందుకే జాబ్ మానేస్తున్నాను. ఏమాత్రం దానికి జాబ్ మానేయడం దేనికి? కార్తీక్ని పిలిపించి నీకు సారీ చెప్పిస్తాను, అయిపోతుంది కదా. అది కాదు వేద. నువ్వింకేం మాట్లాడుకో. ఇలాంటి సిల్లీ రీజన్స్ చెప్పి జాబ్ మానేస్తానంటే ఏ మేనేజ్మెంట్ అయినా ఎలా ఒప్పుకుంటుంది? కార్తీక్ నన్ను అర్థం చేసుకోవడం లేదు వేద. అర్థం చేసుకుంటే మా ఇద్దరి మధ్య ఏ సమస్యలు ఉండవు. కార్తీక్ని మాలిని లవ్ చేస్తుంది, మరి కార్తీక్ మనసులో ఏముందో? హలో కార్తీక్, ఒకసారి నా క్యాబిన్లోకి రా. రా కార్తీక్. సారీ, మీరిద్దరేదో మీటింగ్లో ఉన్నట్టున్నారు, నేను మళ్ళీ వస్తాను. ఈ మీటింగ్ నీ గురించే కార్తీక్. నా గురించా? అవును, కూర్చో. చూడు వేద, నేనెవరో తెలియనట్టు ఫేస్ టర్నింగ్ ఇచ్చి కూర్చుంది. కార్తీక్, మాలిని నీ వల్ల హట్ అయిందంట, అందుకే జాబ్ మానేస్తానంటుంది. దీనికి నీ ఎక్స్ప్లెనేషన్ ఏంటి? వేద, నేను మాలిని వాళ్ళ ఇంటికెళ్ళి కూడా సారీ చెప్పా. ఓహో, అది కూడా అయిందా? ఏ మాలిని సారీ చెప్పాడా? ఒక్కసారి చెప్పాడు వేద. అంతేకాదు వేద, చాలాసార్లు సారీ సారీ అని రాసిచ్చా. ఆయన తను రిసీవ్ చేసుకోలేదు, నేనేం చేయను? 10 మందిలో అనాల్సినవన్నీ అనేసి హర్ట్ చేసేసి ఇంటికొచ్చి సీక్రెట్ గా సారీ చెప్తే ఎలా వేద? సరే అయితే తను ఇప్పుడు నీకు సారీ చెప్తే ఓకేనా? ఏం కార్తీక్, సారీ చెప్తావా? చెప్తాను వేద. రాణి మాలినీదేవి గారు, నేను తప్పు చేశాను. నాకు ఆ విషయం అర్థమైంది. ఇంకెప్పుడు అలాంటి తప్పు చేయను, నన్ను క్షమించండి. చూడు వేద ఎలా వెటకారం చేస్తున్నాడో. ఏంటి కార్తీక్ ఇది? సరే, సీరియస్గా చెప్తున్నాను, సారీ. వేద, నీ ముందు సారీ చెప్పాడు కాబట్టి ఒప్పుకుంటున్నాను, లేకపోతే ఒప్పుకునేదాన్నే కాదు. ఇప్పుడు నువ్వు జాబ్ మానేయట్లేదు కదా? లేదు వేద. అయితే హ్యాపీగా వెళ్ళి జాబ్ చేసుకో. కార్తీక్, నువ్వు కూడా వెళ్ళు. కార్తీక్ అండ్ మాలిని, ఈరోజు మా ఇంట్లో బర్త్డే పార్టీ ఉంది, మీరిద్దరూ తప్పకుండా రావాలి. బర్త్డే పార్టీయా? ఎవరిది వేద? ఇంకెవరిది, మన పిల్ల రాక్షసుది, అదే మోక్షది. ఈ పార్టీకి మీరిద్దరూ తప్పకుండా రావాలి. ఓకే వేద. కార్తీక్, నువ్వు మాలిని దగ్గరుండి తీసుకురా. సరే వేద, ఓకే. ఓకే. మాలిని, నీ మనసులో కార్తీక్ మీద ప్రేమ ఉందని నాకు అర్థమైంది. అలాగే కార్తీక్ మనసులో కూడా నీ మీద ప్రేమ ఉంది, కానీ ఆ విషయం కార్తీక్కే తెలీదు. అది బయటపడ్డానికి కొంత టైం పడుతుంది, అంతవరకు వెయిట్ చేయి. క్యాబిన్కి రమ్మని మెసేజ్ పెట్టింది ఏంటి? వీణా, కూర్చో బావా. నువ్వేంటి అడిదిరి కూర్చున్నావు? చెప్పినా నీకు అర్థం కాదులే. చెప్తే ఎందుకు అర్థం కాదు? విషయం ఏంటో చెప్పు. అంటే ఏంటి? నాకు నీ మొహం చూపించవా? ఎందుకు చూపించడం? నీకు నాకు సపోర్ట్ చేయడం ఇష్టం లేదు, నాకు సాయం చేయడం అస్సలు ఇష్టం లేదు. అటువంటప్పుడు నా మొహం చూడడం మాత్రం ఇష్టం ఉంటుందని ఎలా అనుకుంటాను? నాకిక్కడ ఎవరూ లేరు. ఆ వేదకున్నట్టు సపోర్ట్ చేసే భర్త లేడు, సపోర్ట్ చేసే మామగారు లేడు, స్నేహితులు గాని బంధువులు గాని ఎవరూ లేరు. నేను ఉంటారు దాన్ని. అదేంటి వీణా, నీకు సపోర్ట్ చేయడానికి నేనున్నాను కదా. నేను అలాగే అనుకున్నాను బావా. నాకెవరున్నా లేకపోయినా బావున్నాడు చాలు అనుకున్నాను. కానీ బావ నాకు సపోర్ట్ చేయడం లేదు, నటిస్తున్నాడని అర్థమైపోయింది. అలా ఎప్పుడు అనుకోకు వీణా, నేనెప్పుడు నీకే సపోర్ట్ చేస్తాను. నేను వేదతో మాట్లాడడం చూసి నువ్వు తనకి సపోర్ట్ చేస్తున్నా అనుకుంటున్నావు.
నిజానికి ఈ ఆఫీస్కి మీరిద్దరూ బాస్లే. నేను మీ ఇద్దరికి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే నేను వేద ఇద్దరు నీకొకటేనా? అసలు నువ్వు నేను గెలవాలని కోరుకుంటున్నావా లేదా? మోక్ష, నీకోసం నేనొక డ్రెస్ తీసుకొచ్చాను, చూడు. నీకు ఏ అత్త అంటే ఎక్కువ ఇష్టమో ఆ అత్త తెచ్చిన డ్రెస్ వేసుకో. నాకు ఇద్దరు అత్తలు ఇష్టమే, కానీ నాకు నచ్చిన డ్రెస్సే వేసుకుంటాను. అది కాదు మోక్ష, మోక్షకి నేను తెచ్చిన డ్రెస్సే నచ్చుతుంది. తన కోసం నేనెంతో కష్టపడి ఈ డ్రెస్ సెలెక్ట్ చేశాను.